ఈరోజు మేము వైజాగ్ నుంచి విజయనగరం దగ్గరలోని నెల్లిమర్ల మండలంలో చంపానది ఒడ్డున ఉన్న రామ్ తీర్థం టెంపుల్కి వెళ్తున్నాం. దీన్నే రెండవ భద్రాది అని కూడా అంటారు. ఇక్కడ స్వయాన సీతారామచంద్రులు వనవాసం ఉన్నట్లు, ఆ తరువాత పాండవులు అరణ్యవాసం చేసినట్లు, తరువాత బౌద్ధ జైనులు ఉన్నట్లు ఆనవాయిలు ఉన్నాయి. ఇక్కడ రాములు వారు స్వయంభు అన్నమాట. విగ్రహాలు అన్నీ కూడా చిన్న కొలును తీర్థంలో దొరికితే ప్రతిష్ఠించారు. అందుకే రామతీర్థం అని పేరు వచ్చింది. ఈ రామతీర్థం టెంపుల్లోనే శివాలయం ఉండడం మరొక విశేషం. ఇక్కడ పక్కన కొండపైన రాములు వారు, అంటే ఇక్కడ కొండ బాగా నున్నగా ఉంటుంది. ఈ కొండపైన అంతా కూడా పాండవులు ఉన్నట్టు ఇవన్నీ ఆనవాయిలు మనకు కనిపిస్తాయి. ఈ పైన రాములు వారు సీతాదేవి కోసం నీళ్లు కావాలని అడిగితే బాణంతో ఒక చిన్న కొలువును నిర్మించారు. అది ఇప్పటికీ నిండు కుండలా ఉండడం గొప్ప విశేషం అన్నమాట. ఈ కొండపైనే కోదండరాముడిని కూడా ప్రతిష్ఠించి ఏ విధంగా అయితే భద్రాచలంలో పూజలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. మన ప్రభుత్వాలు ఒంటిమిట్టని ఏ విధంగా డెవలప్ చేశాయో ఫ్యూచర్లో అరణ్యం మధ్యలో ఉన్న ఈ రామతీర్థాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. మనందరికీ విజయనగరం అనగానే గుర్తొచ్చే మనం నిర్మించుకున్న రామ్ నారాయణ టెంపుల్. అలాగే మీ అందరికీ ఇప్పటి నుంచి గుర్తుకు రావాల్సింది ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న రామ్ తీర్థం టెంపుల్. ఇక్కడ ప్రతిరోజును రామనామంతో ఎంతో గొప్పగా ఉండే ప్రదేశాన్ని మీరు కూడా సందర్శిస్తారు కదా. మేము ఈ టెంపుల్కి వెళ్ళిన చిన్న ట్రిప్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా చూడండి.